నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ మరి నార్మల్ నీ రీప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అడ్వాంటేజెస్ ఏంటి నార్మల్ నీ రీప్లేస్మెంట్ కంటే అంటే, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా పేషెంట్ చాలా తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. నొప్పి తక్కువగా ఉండే అవకాశము, చాలా ఎర్లీగా రికవరీ. ఇప్పుడు నార్మల్ నీ రీప్లేస్మెంట్లో 3 నుండి 4 వారాలు రికవరీకి టైం పడితే, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా 15 రోజుల్లో రికవరీ కంప్లీట్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. నీ ఫోల్డింగ్ సర్జరీ తర్వాత కాలు ఫోల్డ్ చేయడము, ఎక్స్టెండ్ చేయడం అనేది చాలా ఈజీగా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో మనం ఎక్కువగా సాఫ్ట్ టిష్యూస్ని ఎక్కువగా టచ్ చేయము, ఎక్కువగా రిలీజెస్ చేయము. నార్మల్ నీ రీప్లేస్మెంట్లో ఏంటంటే మనం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేసి ఈ లోపల వైపు బయట వైపు ఉండే గ్యాప్ని మనం బ్యాలెన్స్ చేయాలి. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో సాఫ్ట్ టిష్యూని బ్యాలెన్స్ చేయకుండా ఇంప్లాంట్ పొజిషన్ని అడ్జస్ట్ చేయడం ద్వారా మనకి కంప్లీట్గా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ బాగా వచ్చేలాగా ప్రయత్నించవచ్చు. దానివల్ల నొప్పి తక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇంకా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో మనం ఈ లోపల ఇంప్లాంట్ సైజెస్ ఏంటి అనేది మనం డెఫినెట్గా ఏ సైజ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనేది రోబోటిక్లో మనకు రోబో గైడ్ చేస్తుంది. సో ఆ సైజ్ ఇంప్లాంట్స్ని మనం ఖచ్చితంగా మనం పెట్టేలాగా చూస్తామన్నమాట. సైజు పెద్దగా అవడం వల్ల, సైజ్ చిన్నగా అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సైజ్ పెద్దగా అవడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ స్టఫింగ్ ఆఫ్ ద జాయింట్ అంటాం. ఓవర్ స్టఫింగ్ ఆఫ్ ద జాయింట్ అంటే ఈ చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ పైన, ఇప్పుడు ఈ ఇంప్లాంట్ సైజు పెద్దగా అయిందనుకోండి, ఈ లిగమెంట్స్ కండరాల పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. అందువల్ల కాలు ముడవడానికి, చాపడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండడము, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇన్స్టెబిలిటీ ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అనుకున్న దానికన్నా తక్కువ సైజ్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు జాయింట్ స్టేబుల్గా ఉండదు. మనకి ఈ బోన్కి కరెక్ట్గా ఈ జాయింట్ పై ఈ చుట్టుపక్కల ఉన్న కార్టికల్ బోన్ అంటాం. ఈ కార్టికల్ బోన్ పైన మన ఇంప్లాంట్ కూర్చోగలగాలి, అప్పుడే దానికి సపోర్ట్ అనేది ఉంటుంది. దీనికన్నా తక్కువ సైజు ఉన్న ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఇది మెల్లిమెల్లిగా లోపలికి సింక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ చేసే జాయింట్ రీప్లేస్మెంట్ ఎక్కువ రోజులు రాదనమాట. సో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల మనకి ఎగ్జాక్ట్ సైజ్, ఏ సైజ్ అనేది మనకి జాయింట్కి సూట్ అవుతుంది అనేది రోబో మనకు ఇండికేట్ చేస్తుంది. దానివల్ల కరెక్ట్ సైజ్ ఇంప్లాంట్ని మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ లోపల వైపు గ్యాప్ ఎంత ఉంటుంది, బయట వైపు గ్యాప్ ఎంత ఉంది, బోన్ అలైన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ మనం రోబోలో ముందే కాల్ ఫోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి కంప్లీట్ రీడింగ్స్ వస్తాయన్నమాట. సో ఆ రీడింగ్స్ని మనం అడ్జస్ట్ చేయడం ద్వారా ఎగ్జాక్ట్గా ఎంత కట్ చేయాలి బోన్ని నేను డిసైడ్ చేసిన తర్వాత రోబో ఆ ప్లేన్లో కరెక్ట్గా మనకి కట్ చేస్తుంది, మిల్లీమీటర్ డిఫరెన్స్ కూడా లేకుండా. సో ఇవన్నీ చేయడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మూమెంట్ ఎలా ఉంది, నీ జాయింట్ మూమెంట్ ఎలా ఉంది, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ అసెస్ చేయడం ద్వారా రోబోతో చాలా ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. సో ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ఎలా చేస్తే నీ జాయింట్ స్టేబుల్గా ఉంటుంది నేను అడ్జస్ట్ చేయడం ద్వారా మనకి ఎగ్జాక్ట్గా కట్స్ రావడము, దానివల్ల నొప్పి తక్కువగా ఉండడం, మూమెంట్ చాలా తొందరగా రికవర్ అవ్వడము, వెయిట్ బేర్ చేసేటప్పుడు కంప్లీట్గా స్టెబిలిటీ బాగుండి నడవడానికి తొందరగా రికవర్ అవ్వడము, ఇవన్నీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల అడ్వాంటేజెస్ అన్నమాట. ఇంకొకటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ నీ రీప్లేస్మెంట్లో ఎక్కువగా జిగ్స్ యూస్ చేస్తాం ఈ బోన్ కట్స్ అవన్నీ చేయడానికి. నార్మల్ నీ రీప్లేస్మెంట్లో ఏంటంటే ఈ థై బోన్లోకి ఒక రాడ్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, లోపలికి రీమ్ చేయాల్సి ఉంటుంది. ఆ థై బోన్లోకి రాడ్ని రీమ్ చేసినప్పుడే మనకి ఇక్కడ ఈ జిగ్స్ అనేవి బోన్ పైన కూర్చుని అప్పుడు కట్స్కి అది అలౌ చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏముంటుందంటే, ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్, 70 సంవత్సరాలు, ఇంకా కార్డియాక్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్, చాలా ఒబేసిటీ ఎక్కువగా ఉన్న పేషెంట్స్లలో ఇలా ఈ రాడ్ని లోపల జాయింట్ బోన్ లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఎంబోలిజం, పల్మనరీ ఎంబోలిజం అనే ఒక ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పల్మనరీ ఎంబోలిజం ఏంటంటే, ఈ బోన్లో ఉన్న మూలుగు అంటాం. ఈ మూలుగు రక్తనాళాల త్రూ ఈ లంగ్స్ దగ్గరికి చేరి సడన్గా బ్రెత్లెస్నెస్ రావడము, కార్డియాక్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ మేజర్ కాంప్లికేషన్కి దారితీస్తుంది అన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఏంటంటే, ఆ రాడ్ ఇన్సర్ట్ అవసరమే లేకుండా, ఎటువంటి జిగ్స్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి రోబో కట్స్ అనేది ఏ ప్లేన్లో కట్ చేయాలో ఆ ప్లేన్లో రోబో మనకు వచ్చి ఆగుతుంది అక్కడ. నేను అప్పుడు కట్ చేయడం స్టార్ట్ చేస్తాను.
సో ఈ బోన్ ఏ షేప్లో ఉంది, ఏ సైజులో ఉంది ఆ షేప్లో కట్ చేయడానికి, ఇలా కట్ చేసేటప్పుడు ఇక్కడికి సా చాగినప్పుడు మనం ఇలా కట్ చేయొచ్చు, ఇది కట్ చేయడానికి అలాగే సా ఈ డైరెక్షన్లో పెట్టినప్పుడు అలా డైరెక్ట్గా కట్ చేస్తుంది అనమాట. సో ఎటువంటి జిగ్స్ లేకుండా మనకి రోబో డైరెక్ట్గా ఈ 4 సైజు, 3 సైజు, 2 సైజెస్ అని ఉంటాయి. ఆ సైజెస్ ప్రకారంగా ఏ సైజ్ డిసైడ్ అయిందో ఎగ్జాక్ట్గా ఆ సైజ్ షేప్ అనేది మనకు తీసుకొస్తుంది. సో అప్పుడు ఇంప్లాంట్ ప్లేస్ చేసినప్పుడు స్నగ్ ఫిట్ అంటే పర్ఫెక్ట్గా ఫిట్, లూజుగా ఉండకుండా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పల్మనరీ ఎంబాలిజం అనే మేజర్ కాంప్లికేషన్ అవాయిడ్ చేయడానికి మనకు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందిలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎందుకు కంపల్సరీ చేయాలి అంటే, కొంతమందికి ఎప్పుడో సర్జరీస్ అయి ఉంటాయి. ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఏజ్లో ఎప్పుడైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇక్కడ ప్లేట్స్ వేసి ఉంటారు, ఇక్కడ ప్లేట్స్ వేసి ఉంటారు, లేకపోతే లోపల రాడ్స్ వేసి ఉంటారు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఈ ప్లేట్లు కానీ రాడ్లు కానీ తీయకుండా ఈ నీ రీప్లేస్మెంట్ని చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు నార్మల్ నీ రీప్లేస్మెంట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, లోపల ఒక జిగ్ పాస్ చేయాలి, రాడ్ పాస్ చేయాలి, అప్పుడే కట్ చేయడానికి వీలుంటుందని చెప్పాను కదా. సో ఆ జిగ్ పాస్ అవ్వకుండా మనం చేయొచ్చు కాబట్టి నార్మల్ నీ రీప్లేస్మెంట్లో కన్నా ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం పెట్టిన ఇంప్లాంట్స్ మనం ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు రాకపోవచ్చు, స్క్రూస్ బ్రేక్ అవ్వడము, సో ఇంప్లాంట్ అనేది రాకపోవడం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయలేం. అప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా నార్మల్గా ఆ రాడ్స్ స్క్రూస్ అలాగే వదిలేసి నార్మల్గా నీ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే రీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు రావాలి, ఆ జాయింట్ బాగా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, నొప్పి లేకుండా ఉండాలి, యాక్టివిటీ నార్మల్గా ఉండాలి అన్నప్పుడు యంగ్ పేషెంట్స్కి అయితే డెఫినెట్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మిల్లీమీటర్స్లో కూడా డిఫరెన్స్ అది లేకుండా మనకి కాలు ముడిచినప్పుడు చాపినప్పుడు ఈ 2 లిగమెంట్స్ పైన టెన్షన్ ఈక్వల్గా ఉండేలాగా రోబో ద్వారా మనం అచీవ్ చేయగలుగుతాం. కాబట్టి లోపల పెట్టిన ఇంప్లాంట్ నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసిన దానికన్నా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేస్తే చాలా ఎక్కువ కాలం వస్తుంది. సో ఇవి అడ్వాంటేజెస్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల. సో ఇది డెఫినెట్గా చాలా మంచి ఆప్షను. ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకుని నొప్పి తగ్గించుకోవడానికి, లోపలేసిన ఇంప్లాంట్ ఎక్కువ రోజులు రావడానికి, ఈ పెయిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా మంచి అవకాశం అన్నమాట.